భీముడు బకాసురుడిని వధించింది ఇక్కడే. అందరికీ నమస్కారం. బెంగుళూరుకి దగ్గరలో ఉన్న ఈ కైలాసగిరి సాక్షాత్తు మహాభారతం నాటి కథను మనకు చెబుతుంది. మేము చింతామణిలో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు ఈ గుడి ప్రత్యేకత గురించి చెప్పారు. భీముడితో ఈ కొండకు సంబంధం ఏంటో తెలుసుకుందామా? ఈ ప్రాంతాన్ని పూర్వం ఏకచక్రపురం అని పిలిచేవారట. పాండవులు అజ్ఞాతవాసంలో ఇక్కడ కొంతకాలం గడిపినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడి ప్రజలను పీడించే బకాసురుడు అనే రాక్షసుడిని మహాబలిశాలి అయిన భీమసేనుడు వధించింది ఈ కొండపైనే. అందుకే దీన్ని భీమబకాసుర బెట్ట అని కూడా పిలుస్తారు. బకాసురుడిని సంహరించిన తరువాత వచ్చిన బ్రాహ్మణ హత్య దోషాన్ని పోగొట్టుకోవడానికి భీముడు ఇక్కడే శివలింగాన్ని ప్రతిష్ఠించాడని చెబుతారు. ఆ పురాణ కథలకు సాక్ష్యంగా కొండ కింద పర్వతాన్ని తొలిచి దాదాపు 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ మానవ నిర్మిత గుహాలయాన్ని అద్భుతంగా నిర్మించారు. ఇక్కడ చతుర్ముఖ లింగేశ్వరుడు, వల్లభ గణపతి, దేవి జగదాంబ కొలువై ఉన్నారు. అజంతా ఎల్లోరా తర్వాత ఇంతటి విశాలమైన క్షేత్రం ఇది. ఈ కైలాసగిరి బెంగళూరు నుంచి కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.